శివాయ. ఓం నమో శ్రీ మునిస్తుత్యాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 28వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి ఇందువాసరే సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:28 అయింది. నిన్నటి రోజున లండన్ మహానగరానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు నుంచి పారాయణం చేసుకుందాం. ఈరోజు భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 46 అనగా 46వ రోజు. ఈరోజు భక్తుని నోట భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఇందులో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకముల వరకు పారాయణం తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అనగా ఈ 6వ శ్లోకం యొక్క తాత్పర్యం, నిగ్రహపరులకు ఆత్మ బంధువుగాను, నిగ్రహం లేని వారికి ఆత్మయే శత్రువుగాను ఉంటుంది. ఇక 7వ శ్లోకం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయో. శీతోష్ణ సుఖ దుఃఖ మానవులకు చలించని ఆత్మ నిగ్రహపరుడైన శాంతచిత్తుడే పరమాత్మ అనుభవాన్ని పొందుతాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియా యుక్త ఇచ్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంక్షణ. అంటే ఈ 8వ శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా ఉన్నది. ఆర్జిత అనుభవ జ్ఞానాల వలన సంతృప్తుడు, కూటస్థుడు, జితేంద్రియుడు అయిన వాడే యుక్తుడుగా చెప్పబడుతున్నాడు. అలాంటి యోగి మట్టిని, రాతిని, బంగారాన్ని కూడా ఒకలాగే చూస్తాడు. ఇప్పుడు 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వసి చ పాపేషు పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శత్రుమిత్ర తటస్థ ఉదాసీన సహృదయులు, బంధువులు, సాధువులు, దుర్మార్గులు మొదలైన వారి అందరి యందు కూడా సమబుద్ధి కలవాడై యోగి శ్రేష్ఠుడుగా పిలువబడుతున్నాడు. ఇక ఈనాటి
చివరి శ్లోకం 10వ శ్లోకం. యోగి యుజ్ఞీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీరపరిగ్రహ. ఆశయాలను, వస్తు సేకరణాభిలాషలను వదులుకొని ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకొని నిశ్చల చిత్తాత్ముడై ఏకాంతవాసంలో యోగాభ్యాసమును చేయవలే. ఇక ఈనాటి పారాయణం, శ్రీమద్భగవద్గీత పారాయణం సమాప్తం. మరి రేపటి పారాయణంలో మరికొన్ని శ్లోకములను పాడుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.